తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఏమంటారు ట్రైలర్ చూసావా ఎలా ఉంది? ట్రైలర్ అసలే ఊరా వాస్ కూడా అసలు ఆ ఎక్స్పెక్టేషన్స్ ఆ ఫైటింగ్ సీన్స్ అసలు ఎలా ఉండాలంటే బయట నిద్ర పడతలేదు ఇల్లటి నుంచి నిద్ర పడతలేదు ఇలా అసలు బెనిఫిట్ షో ఉంది 1 o'clock వెళ్ళాలా ఇప్పుడు అసలు ఏం చేయాలి అర్థమవుతుంది ఎందుకంటే ఎట్టుకోలేలా నాకు ప్రభాస్ అలా వచ్చి పిచ్చి అంటే ఇక ప్రాణం ఇక ఎందుకంటే ఆ సిల్వా ఆ సలారు ఆ టైలరు ఆ సాగు ఇసి మాత్రం బెల్టర్ ఎక్కేసింది కూడా ఆ సాగ్స్ మాత్రం అసలు గూస్ బంప్స్ అసలు ఒక ఏడుపోతే వస్తుంది ఆ సాగు ఎయిర్ ఫోర్ వెళ్ళి అలా వెళ్ళేస్తే ఆ సాగ్స్ అల్లా తబ్బుల బల్దబు అంటే ఫ్రెండ్షిప్ బల్దబు ఎలా ఉండబోతుందో ఈ సినిమాలో చూడబోతుందో మేడం. ఇప్పుడు లుక్ చూసావు కదా ఎలా కనిపిస్తుంది నీకు? అసలు ఆది పురుషుల రాధేశ్యాములు చూసిన దీంట్లో ఉర్రా బాస్ ఆ బ్లడ్ ఆ బాడీ ఉర్రా బాస్ ప్రభాస్ అంటే ఇదిరా ఎల్లి సిల్వ మిర్చి సిల్వ తర్వాత ఒక్క ఫైటింగ్ సీన్స్ అదే యాక్షన్ రాలే మిర్చి తర్వాత బ్యాక్ ఇస్తే ఉర్రా బాస్తో వేరే లెవెల్తో అసలు ఆ టీజర్ ఇట్లా చేయాలి అది చెయ్యాలి అసలు ఏడవ బ్లడ్ ఏంది అసలు ప్రభాస్ అలా అసలు ప్రసాద్లు ఎట్లా తీసిలో తెలియరు అలా నిద్ర పడతలేదు ఇప్పుడు అసలు చచ్చిపోతున్నాం అంతే. ఇప్పుడు ప్రశాంత్ అంటే అందరికీ డార్లింగ్ లేడీస్ దీన్ని తీసుకుంటాంటున్నావు అంత బ్లడ్ని ఆ ఊర మాస్ని లేడీస్ చూస్తారంటావా? ఎందుకు చూడాలి మేడం ఎందుకంటే దాని వల్గరగా ఉంటుంది ఎందుకంటే ఆ కథ పరంగా ఆ సిచ్యువేషన్ పరంగా ప్రభాస్ అల్లా అంటే అది రా ప్రభాస్ అల్లా అంటే ఇది రా ఎందుకంటే ఊరా బాస్ సినిమాలు తీయలే ట్రోలింగ్ వాళ్ళకి చెప్తారు రాసుకోండి బిడ్డ వచ్చిండు ఇక రికార్డులు బద్దలు కొడతాడు చూసుకో రేపటి వచ్చి ఆ కలెక్షన్ అయితే 1000 కోట్లు అయితే ఒక్క రోజులో మాత్రం బరాబర్ 1000 కోట్లు మాత్రం పక్కా వసూలు చేస్తాయి టికెట్లు ఏడ బుక్ బై షోలో అసలు ఏం చూపిస్తుంది అసలు బుక్ బై షో హ్యాంగ్ అయిపోయింది. ఇప్పుడు తీసింది ప్రశాంత్ నీల్ కదా కేజీఎఫ్ ఛాయలు ఏమైనా కనిపించవచ్చు అనుకుంటున్నావా? కేజీఎఫ్ 1 to బ్లాక్ బస్టర్ మేడం ఆ వర్షన్ దీంట్లోకి తీసుకురాడు ఇది సపరేట్ వర్షన్ ఇది చూస్తేనే విజువల్స్ వాళ్ళు చూస్తేనే టీజర్ చూస్తేనే వేరే లెవెల్ టీజరు టైలర్ చూసలేం అసలు విజువల్సే వేరులే ఈ స్టోరీ వేరే అనుకుంటున్నా కానీ ఏదో సస్పెండ్ ఉందట క్లైమాక్స్లా ఆ సస్పెండ్ ఆ సాగ్స్ దానికోసం వెయిటింగ్ మేలుగా మాత్రం ఆ ప్రభాస్ అల్లా కోసం ఒక బ్లాక్ బస్టర్ ఇట్టు లేదు ఇప్పటివరకు అన్నా ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాలా కొడతాడు అంతే. అదే గత 3-4 ఏళ్ళగా ఒక్క బ్లాక్ బస్టర్ లేదు ఇది ఖచ్చితంగా అవుతుంది అనుకుంటున్నావా? బ్లాక్ బస్టర్ అంటే బాహుబలి రేంజ్లో అనుకుంటున్నావా ఇంకా అంతకంటే ఎక్కువ అనుకుంటున్నావా? ఇది మాత్రం బాహుబలి బ్రేక్ చేయాలా బాహుబలి దాటిపోవాలా మించిపోవాలి ఎందుకంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి చాలా రోజుల తర్వాత వచ్చిన మంచి పండగ ప్రభాస్ అలా ఎందుకంటే బాస్ లుక్లో ఎప్పుడు దేవుడు లెక్క రాబుడు లెక్క ఆది పురుషులు వేసిండు ఇక వేరే క్యారెక్టర్ వేసిండు దీంట్లో మాత్రం ఊర్రా బాస్ అల్లకి ఏ క్యారెక్టర్ కావాలో ఆ క్యారెక్టర్ బరాబర్ పడిద్దని అనుకుంటున్నా. ఇప్పుడు నువ్వు ప్రభాస్ ఫ్యాన్వా? వాళ్ళు మేడం సో టికెట్ దొరికిందా నీకు? టికెట్ దొరికింది 3 రోజులు ముందే బుక్ చేసుకున్నాం 3 రోజులు పోయి థియేటర్ కాడ పోయి లొల్లి పెట్టుకోలే అలా కొట్టుకోలి ఒక్క టికెట్ దొరికింది మేడం ఆ ఒక్క టికెట్ పోయి చూడాలా అది హ్యాపీనెస్ ఎందుకంటే ప్రభాస్ రేపటి వరకు వెయిట్ చేసి అంత ఓపిక లేదు లైట్లు ఇదే కూడా పట్టదు ఎందుకంటే ఆ సినిమా చూడాలా ఆ విజువల్ చూడాలా అంతే. ఎంత వసూలు చేస్తుంది అనుకుంటున్నావు? ఎక్స్పెక్టేషన్స్ స్టోరీ పరంగా కూడా స్టోరీ ఎలా ఉంటుంది అనుకుంటున్నావు? నాకైతే ఒక 500 కోట్లు వసూలు చేయాలా ఇప్పటివరకు బ్రేక్ చేయాలి 500 కోట్లు ఏ సినిమా వసూలు చేయలే ప్రభాస్ అల్లా ఆ రికార్డ్ మాత్రం ఫస్ట్ 500 కోట్లు వసూలు చేసిన సినిమా సలార్ అలీ నిలిచిపోవాలా. స్టోరీ పరంగా ఎలా ఉంటుంది అనుకుంటున్నావు? స్టోరీ పరంగా మాత్రం ఏదో డెత్ ఉంటుంది అనుకుంటున్నాడు ఈ దీంట్లో ఏదో ఒకటి స్టఫ్ ఉంటుంది ప్రశాంత్ కాబట్టి ఏదో ఒకటి పెడతాడు ఇక ఇది కూడా ఏదో మంచి పార్ట్ 1 వల్ల ఇది చాప్టర్ 1 కాబట్టి ఇక 2 అంటే ఇక వేరే లెవెల్ ఉంటుంది అనుకుంటా 1 అంటే ఏదో తెలుసుకోవాలా అసలు సినిమా చూడాలి అది ఎక్స్పెక్టేషన్ కూడా అది సస్పెండ్ ఇప్పుడు అసలు బెల్ట్ ఎక్కిపోతుంది. కేజీఎఫ్ లాగా 1లో కొంచెం ఆపేసి మళ్ళీ 2లో సస్పెన్స్లో పెట్టి తీసాడంటావా? అది అంటే ఇప్పుడు చాప్టర్ 1 కాబట్టి 2 ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి చాప్టర్ 1 చూడాలా దాంట్లో ఏముంది ఆ స్టోరీ ఏంది వాళ్ళకంటే తెలియదు ట్రైలర్ చూస్తే అసలు టెన్షన్ అవుతుంది ఏమైతే లిస్ట్ ఉంది ఇప్పుడు చూస్తే తెలుస్తాయి మేడం వాళ్ళకు. దాని 1 wordలో ప్రభాస్ గురించి ఏం చెప్తావు? ఒకటే వాళ్ళ అండ వచ్చిందంటే ఇప్పుడు అందరి ఎక్స్పెక్టేషన్ ప్రభాస్ మీద ఉంది చాలా హీరోలు అవి అందరూ ప్రభాస్ కోసం సినిమాలో పోస్ట్పోన్ చేసిళ్ళు ఈ సినిమా మాత్రం బరాబర్ బ్లాక్ బస్టర్ కొడుతుంది ఒకటే తగ్గేదేలే.